ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా భారతీయ జనతా పార్టీ తరఫున మీరు అక్కడ ఉద్యమిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు అని నమ్మబలగడానికి ఏం చెప్తారు జనానికి? ఇప్పుడు ప్రజా సమస్యల మీద నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసి ఉన్నా. రాజకీయంగా ఒక పదవిలో ఉండి నేను పనిచేసిన తీరు ప్రజలకు తెలుసు. నేను స్వార్థం కోసం చేస్తున్నా, ప్రజల కోసం చేస్తున్నా, ప్రజలే అర్థం చేసుకుంటారు. కాబట్టి నేను ఏ సమస్యలు ఏవనెత్తినా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్డు వేస్తే నాకేమొస్తుంది? ఆదివాసుల కోసం రోడ్డు కావాలని చెప్పి ఆ నీళ్ళు నేను మోయడానికి కారణం ఏంటంటే సమస్య ఇక్కడ ఉంది అని చెప్పడానికి నేను కిలోమీటర్లు పోవాలంటే నీళ్ళ బిందె అంటే ఊళ్ళలో వాళ్ళు తాగునీళ్ళ కోసం బయట 2-3 కిలోమీటర్ల దూరంలో తాగునీటికైనా బయట అవసరాలకైనా వాళ్ళు వెళ్ళేది మామూలు రోడ్డు కూడా ఉండదు. దానికి ఇట్లా గుట్టల కింద దిగి అక్కడ నీళ్లు తీసుకొని మళ్ళీ పైకి రావాలి. ఇంత కష్టపడుతున్నారు మహిళలు, అంత కష్టపడి ఉంటున్నారు. ఇప్పటికి కూడా ఇలాంటి వెనుకబాటుతనం ఉందంటే మనం నమ్మలేము. ఎందుకంటే ఒక పక్క మనకి పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు ఇక్కడ మన హైదరాబాద్ చుట్టూ చూస్తే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది మన రాష్ట్రంలో ఒక భాగం మీరు చెప్తున్నది. బంగారు తెలంగాణలో అది అంటే సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్ చేస్తే తెలంగాణ అభివృద్ధి అవ్వదు. ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాలు కూడా ఆదివాసీలకు కూడా డెవలప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ మరి ఇంతకాలం ఇలాంటి సమస్యల్లో వాళ్ళు అక్కడ ఉంటున్నారు కదా ఆడబిడ్డలు, ఎన్ని బిందెలు తీసుకుపోతారు అట్లా వచ్చి ఒకసారి ఒక ట్రిప్ వేస్తే? ఒక్కోసారి 2-3 బిందెలు పైన ఎత్తుకొని మేము పడిపోయినామమ్మా అని చెప్తున్నారు మాకు వెళ్తే. అవును అంతే కదా, నీళ్ళు మోసుకుంటూ ఒక బిందె మోస్తేనే మనకు తెలుస్తుంది. వాళ్ళు 2-3 బిందెలు కూడా మోసుకొని తప్పదు కదా, మళ్ళీ కూలికి పనికి వెళ్ళాలి. అవును, ఆ రకమైన పరిస్థితి ఆదిలాబాద్లో ఉంది. పిల్లలకి మరి వైద్య సదుపాయాలు కూడా లేవంటున్నారు అక్కడ. వైద్య సదుపాయాలు ఆదిలాబాద్కే రావాలి. ఉన్న పిఎస్సి సెంటర్లో కూడా డాక్టర్లు లేరు. వైద్యపరంగా ఆదిలాబాద్ ఆదివాసీలు వెనుకబడిన తరగతుల వారు పేదలు ఉంటారని చెప్పి కేంద్ర ప్రభుత్వము 150 కోట్లతోని ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద 150 కోట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది. 2018లో పూర్తయిపోయింది. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిషనరీ అంతా సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక డాక్టర్ని నియమించలేదండి జోగురామన్న గారు. ఇప్పుడు పేదలకు అవసరాలకే కదా అది నిర్మించింది. హడావిడిగా ఆర్భాటం చేసిండ్రు హరీష్ రావు గారు, మా స్థానిక ఎంపీ సోయం బాపురావు గారు. ప్రోటోకాల్ పరంగా ఆయనను పిలిచి ప్రారంభాన్ని చేయాల్సిన జోగురామన్న గారు బీజేపీకి పేరు వస్తుందని చెప్పి హరీష్ రావు గారిని పిలిపించుకొని చడి చప్పుడు కాకుండా ఒకరోజు ప్రారంభం చేసిండ్రు. కానీ అక్కడ ఎక్కడ కూడా సర్వీసెస్ మాత్రం లేవు, ఇంకా ఏమీ లేవు, అసలు లేవు. మరి జ్వరాలు బాగా అంటే అలాంటి ప్రాంతాల్లో జ్వరాలు, విష జ్వరాలు అన్నీ వస్తూ ఉంటాయని వింటుంటాం మనం. సిటీలో వార్తలు చదవడం తప్ప వెళ్తేనే అర్థమవుతుంది ఎంత కష్టమైన జీవితం అక్కడ అని. అందుకని వైద్య సదుపాయాలు లేవు. ఉన్న రిమ్స్ హాస్పిటల్ని కూడా దాంట్లో డాక్టర్లు కూడా నియమించలేని అసమర్థుడు జోగురామన్న గారు. అంతెందుకు ఇవాళ పిహెచ్సి సెంటర్లు ఆదిలాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో బేలా మండలం అని ఒక మండలం ఉంటుంది. అసలు అక్కడికి ఎట్లా పోతారు? 50 కిలోమీటర్ల దూరం ఎట్లా ప్రయాణిస్తారు? అక్కడ నుంచి వాళ్ళకు వైద్య సదుపాయాల కోసం అక్కడ పిహెచ్సి ఉంది కానీ డాక్టర్ లేడు. దానికోసం మేము ధర్నాలు చేసినాము. అసలు బిల్డింగ్ కూలిపోయే, పిహెచ్సి సెంటర్ కూలిపోయే స్థితిలో ఉంటే ధర్నాలు చేసి దాన్ని మేము మా రిక్వెస్ట్ మీద జిల్లా కలెక్టర్ గారు వేరే ప్రభుత్వ బిల్డింగ్లో షిఫ్ట్ చేసిండ్రు. డాక్టర్ని కూడా అపాయింట్మెంట్ చేసిండ్రు. అంటే ఇంత అధ్వానమైన వైద్య సదుపాయాలు కూడా కల్పించలేకుండా జోగురామన్న గారు స్వంత లాభం తప్ప ప్రజల సంక్షేమం ఆలోచించిన జోగురామన్న గారు ఎన్నికల సమయంలో ఏ రకంగా ఓట్లు వేయించుకోవాలి, బిర్యానీ తినిపిస్తాడా, ఓటుకు నోటిస్తాడా, అదొకటి మాత్రం నేర్చుకున్నాడు. అంతే. ఆయనకి అభివృద్ధి పట్టదు, రాజకీయాలు చేయడం మాత్రం బాగొచ్చు. ఒక సమయంలో చాలా ఆయన కూడా కింది స్థాయి నుంచి పైకి వచ్చిన నాయకుడు, అంటే ఆర్థికంగా కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి మరి ఇంత అభివృద్ధి చెందారంటే మరి ఖచ్చితంగా అంటే ఒక సర్పంచ్ నుంచి మొదలుకొని అంచెలంచెలుగా ఎదిగిండు. మండల ఎంపీపీగా, జెడ్పీటీసీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆదిలాబాద్లో ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ అభివృద్ధి జరిగింది ఏంటి అంటే మొత్తం భూ కబ్జాలా, ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి అనే భేదాలు లేకుండా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక సెంటు జాగా మిగిల్చకుండా మొత్తం కబ్జాలు జరుగుతున్నాయి. ఆయన అనుచరులు మరి ఆయన ఇంకా అవసరమైతే ఎదుటిపక్షం వాళ్ళని కూడా కలుపుకుంటాడు. ఒకప్పుడు ఆదిలాబాద్లో తెలుగుదేశం పార్టీ హాయంలో ఎప్పుడైతే బియ్యం దొంగలని అక్కడ పేరుండే, ఆ బియ్యం దొంగలు ఇప్పుడు భూ కబ్జాదారులుగా తలెత్తిండ్రు. ఈ రకమైన వ్యవస్థ నిర్మాణం చేసుకొని ఎన్నికల సమయంలో ప్రజలను తాయిపిచ్చి తినిపించి ఓట్లు వేయించుకోవడం మాత్రం బాగా అందులో ఆరితేరున్నారు. ఇప్పుడు ఆయన అదే ధీమాతో ప్రజలకు పనిచేసే అవసరం లేదు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఏ రకంగా చేసుకోవాలో ఆ రకంగా చేసుకునే ధీమతో నేను ముందుకెళ్తున్నాను. ఇలాంటి వెనుకబాటుతనం ఉండే జిల్లా, ఇన్ని ప్రాంతాల్లో మధ్యలో మీరు ఉంటున్నారు. అక్కడ మీకు కష్టం అనిపించలేదు ఎప్పుడు జీవితం? అక్కడ ఆదిలాబాద్ మేము ఉండేది టౌన్లో అయినా కూడా అంటే మీరు వస్తూ పోతుంటారు కదా, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళ సమస్యలు చూస్తే అవి మన సమస్యలే అనిపిస్తాయి కదా.
అవును. ఇవాళ మీరు ఆదిలాబాద్ టౌన్లో ఇంతకుముందు చెప్పిన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ లేఅవుట్లు చేసిండ్రు. స్లమ్ ఏరియాలో టాయిలెట్స్ మరుగుదొడ్లు లేవు. మీరు మరి కేంద్ర ప్రభుత్వం చెప్పారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఇంటికి 12,000 రూపాయలు నిధులు కేటాయిస్తే అసలు అవి నిర్మించడానికి మా దగ్గర నిధులు లేవని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. 2-3 సార్లు నేను ప్రజల్ని మహిళల్ని తీసుకొని పోయినాం, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది టాయిలెట్స్ లేకపోవడం వల్ల అంటే. ఇప్పుడు మా దగ్గర బడ్జెట్ లేదంటే మరి నిర్మించే బాధ్యత ఎవరిది? మున్సిపల్ చైర్మన్ జోగు రామన్న కొడుకు. కనీసం టాయిలెట్లు కూడా నిర్మించలేడు. పోనీ వాళ్ళకి టాయిలెట్ వెళ్ళడానికి కూడా బయట అనువైన స్థలం లేకుండా 4 గంటల లోపల 3 గంటల లోపల అర్ధరాత్రి పోయి మేము అవసరాలు తీర్చుకునే పరిస్థితి ఉంది. బహిర్భూమికి మాకు స్థలం లేదని చెప్పి అంత అద్భుతమైన పరిస్థితి అని చెప్పి లేడీస్ నన్ను తీసుకొని పోయి చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పండి, ఇప్పుడు ఊర్లో అసలు ఎక్కడ మరుగుదొడ్లు ఉండవు. ఇప్పుడు స్లమ్ ఏరియాస్ అండి, చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, బయట పోవడానికి అవకాశం లేకుండా. పోనీ టాయిలెట్ అన్న ఇంట్లో ఉండాలి కదా, ఇంట్లో ఉంటే ఇంట్లో లేదు, కట్టించుకోవడానికి మహిళలు రెడీ ఉన్నారు. మీరు నిధులు ఇచ్చారని చెప్తున్నారు కదా, ఎక్కడ పోయాయి నిధులు? కేంద్రం వచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోకుండా నిధులను కూడా డైవర్ట్ చేసినట్టే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి కూడా నిర్మించమని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చింది. మరి ఎందుకు కట్టించలేదు? నేను ఈ విషయం మీద ఎంత ఇచ్చారు? 12,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి. ఒక ఇంటికి. మరి ఎవరెవరు దానికి క్వాలిఫై అవుతారు? పేదలందరూ, బిలో పావర్టీ. నేను ఇప్పుడు అడిగేది స్లమ్ ఏరియాలో దాదాపు 20 కాలనీలో తిరిగినాము. నేను జిల్లా కలెక్టర్ గారికి ఆదిలాబాద్లో 10,000 టాయిలెట్స్ అవసరమని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చిన. దాన్ని కిషన్ రెడ్డి గారికి కూడా మేము ఒక లెటర్ పెట్టినాము. కానీ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి త్రూ ప్రాపర్ ఛానల్ రావాలి కదా, మున్సిపల్ నుంచి రికమెండ్ చేస్తే ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆయన అన్నారు. కానీ మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ చైర్మన్ వాళ్ళకి ఇలాంటి విషయాలు పట్టవు. ఎక్కడ ల్యాండ్ ఖాళీ ఉంది, ఎక్కడ కబ్జా చేయాలా, ఎక్కడ లేఅవుట్ చేయాలా. మరి బయటపోవడానికి ఏం చేస్తారు మరి లేడీస్ అందరూ? అక్కడ చెప్తున్నాను కదా, ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అందరికి రాణిస్తలేరు. ఇప్పుడు మరో పక్కనేమో కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి, వాళ్ళు రాణిస్తలేరు. అయితే తప్పని పరిస్థితిలో ఫారెస్ట్ ల్యాండ్కి చొచ్చుకుపోతుంటే వీళ్ళు తెల్లవారక ముందే పోవాల్సిన పరిస్థితి. మహిళలు, గర్భిణీ స్త్రీలు, పెద్దవాళ్ళు మేము నడుస్తూ పోతుంటే అక్కడ ఫారెస్ట్ వాళ్ళు రానియకుండా లొందలు దవ్విందండి, అక్కడ గుంటలు దవ్విండ్రు. వీళ్ళు జంప్ చేయకుండా ఫారెస్ట్ ల్యాండ్ వరకు రీచ్ కాకుండా మధ్యలో కందకాలు దవ్వేసిండ్రు. మరి ఎక్కడ పోవాలంటే వీళ్ళు? అది వాళ్ళకి ఇబ్బంది పడి తప్పని పరిస్థితులు అట్లనే పోతున్నారు. దయనీయమైన పరిస్థితి ఉంది ఆదిలాబాద్లో. కనీసం మరుగుదొడ్లు లేక ఈ విషయం చాలాసార్లు జోగురామన్న గారికి అధికారులకు విన్నవిస్తూనే ఉన్నా. ఆల్టర్నేట్ అన్న కానీ చూడండి వీళ్ళకి టెంపరీ టాయిలెట్స్. అవును, చాలా ఈజీగా ఇప్పుడు చేసేస్తారు. అసలు టెంపరీ ఏంటండి, టాయిలెట్ అనేది మరీ మౌలికంగా మినిమం నీడ్ అది. అలాంటిది కూడా కల్పించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆదిలాబాద్లో ఉన్న స్లమ్ ఏరియా మొత్తము ఈ పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ గ్రేడ్ 1 మున్సిపాలిటీ అండి. మొన్న మనకి ఆదిలాబాద్లో నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వినియోగించారు, మున్సిపల్ నిధులు వినియోగించారు. ఫైన్ వాళ్ళు వసూలు చేసే ట్యాక్సులు మాత్రం పక్కా వసూలు చేస్తారని చెప్తున్నారు ఆడవాళ్ళు. ట్యాక్సులు తీసుకుంటారు కానీ మాకు టాయిలెట్స్ కట్టించరు, నీళ్లు సరిగ్గా రావట్లేదు, మేము ఏం చేయాలంటారు. మాకు కనీసం టాయిలెట్లు కూడా కట్టించండి, మీరైనా కట్టించండి అనే పరిస్థితి, వాళ్ళు వేడుకునే పరిస్థితి ఇలా ఉంది వాళ్ళకు. చాలా దారుణం, అతి దారుణం ఈ పరిస్థితి. అంటే మీరు ఇంకా స్కూళ్ళలో అయితే ఇంకా మరింత దారుణం. జోగురామన్న గారు స్వయంగా సొంత మండలు చదువుకున్న స్కూల్లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి 15 ఆగస్టు 26 జనవరికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు చాలా సందర్భాల్లో సార్ మాకు టాయిలెట్స్ లేవు అంటే, లేదమ్మా 15 ఆగస్టుకు నెక్స్ట్ 15 ఆగస్టు లోపల మీకు కట్టిస్తా అని చెప్పి ఈ రకంగా 9 సంవత్సరాలు గడిపేసిండ్రు. నేను గత సంవత్సరం 15 ఆగస్టు కంటే ముందు వెళ్ళినా 15 ఆగస్టులోగా కట్టిస్తానో కట్టించు, లేకపోతే దీని మీద ఇష్యూ చేస్తామని చెప్పి మేము మీడియా ద్వారా జోగురామన్నకి చెప్తే ఆగస్టు 15 నుంచి పని స్టార్ట్ చేసిండ్రు. దసరాకు పూర్తి చేస్తామన్నారు. దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి వరకు కాలేదని. ఆడపిల్లలకి కనీసం ఎదిగిన ఆడపిల్లలు ఎంతో దూరం 10-12 కిలోమీటర్ల దూరం నుంచి ఆ స్కూల్కి వస్తారు. పొద్దున ఇంటి నుంచి బయలుదేరితే మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయే వరకు వాళ్ళకు వాష్రూమ్స్ లేకపోతుంది. ఏ రకంగా ఉంటుంది చెప్పండి? ఎంత దారుణమైన సమస్యలు వస్తాయి అని చెప్పి ఆడపిల్లలు కూడా మీడియాలో వాయిస్ ఇచ్చారు, మాకు టాయిలెట్స్ కట్టించండి ఎమ్మెల్యే గారు అని చెప్పి. నేను స్వయంగా ఉన్న అక్కడ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎంత కాలయాపన చేసుకుంటా. ఇప్పుడు పూర్తయింది, సంక్రాంతి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ విజిట్ చేసి దాని మీద ధర్నా చేసినాం. ఇప్పటికైనా దాన్ని అందుబాటులోకి తీసుకురావాలా, మిగతా పనులు పూర్తి చేయాలని. అది పంచవర్ష ప్రణాళికలాగా సంవత్సరం అంతా గడిపేసిండ్రు. ఇప్పుడు దానికి తాళం వేసిండ్రు. పూర్తయిపోయింది టాయిలెట్, ఎందుకు తాళం వేసానని చెప్పి అక్కడ స్కూల్ టీచర్ని అడిగితే జోగురామన్న గారు వచ్చి ప్రారంభోత్సవం చేస్తారట. ఈ రకమైన పరిస్థితి జోగురామన్నకి.